ఏడిపోతున్నావు? లోపల తేలేమని కుట్టిందా? కాదక్క, పర్సు పోయింది. అలా ఏడితే వస్తుందా? కళ్ళు మూసుకొని తూర్పు తిరిగి దండ పెట్టు, అదే వస్తుంది. ఎలా వస్తుందక్క? పర్స్ కావాలా వద్దా? కావాలి. మరి పెట్టు. ఎలా వచ్చిందక్క? చాలా రోజులైంది కదరా మనం దొంగతనం చేసి, అందుకే ప్రాక్టీస్ కోసం నీ మీద ట్రై చేసా. ఎలా ఉందా? కిరణ్, కిరణ్ నిన్నే. అక్క, ఎన్నో ఇన్స్పెక్టర్ కిరణ్ అనుకుంటుందక్క. రిచ్ పార్టీలా ఉంది. ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం పదక్క. అలాగా? ఇలారా. నీ దగ్గరికి వస్తున్నా కిరణ్. ఏంటి ఇక్కడ? ఇక్కడేంటి అంటే ఇన్స్పెక్టర్ అంటే 100 పనులు 100 కేసులు ఉంటాయి. నువ్వేంటి ఇక్కడ? వీడెవడో డ్రగ్ పెడలర్స్ లా ఉన్నాడు. సివిల్ డ్రెస్ లో ఉండి ఇలా మాట్లాడుతుందంటే వీడిని పట్టుకోవడానికి యాక్ట్ చేస్తున్నట్టుంది. చెప్తాను కానీ ఒక్క నిమిషం పక్కకి రా. ఓఎస్, నువ్వు ఇక్కడే ఉండరా. వాడు డ్రగ్ పెడలర్ కదా? అవును. ఓ, అందుకే మఫ్టీలో ఉండి భాష మార్చిలా యాక్ట్ చేస్తున్నావా? ఓయమ్మా, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లా ఉంది. కరెక్ట్ గా క్యాచ్ చేశారు మేడం. ఆడి దగ్గర నుంచి మొత్తం లాగేయాలి, అదే నా ప్లాన్ మేడం. సరే పద, ఎక్కడైనా కాఫీ షాప్ కెళ్ళి కేసు గురించి డిస్కస్ చేద్దాం. కాఫీ షాప్ కి ఎక్కడికి ఎందుకు మేడం? ఈ పక్కన టీ కొట్టు ఉంటది, టీ సూపర్ ఉంటది, అక్కడికి వెళ్తాం పదండి. ఓకే. ఓయమ్మా, రండి మేడం, కూర్చోండి. అన్నా 2 టీ ఇవ్వ. రెండమ్మా, కూర్చోండి. ఆ స్కూల్ డ్రగ్ కేస్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? కొంత దూరం వచ్చింది మేడం, మరి ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు మేడం. త్వరగా ఫినిష్ చేయి కిరణ్. అలాగే అలాగే. లేదంటే చాలా మంది స్టూడెంట్స్ నాశనం అయిపోతారు. ఓఎస్, అలాగే చేస్తాను మేడం. అయ్యో మేడం మేడం, టీ నేనే చెప్పాను కదా, డబ్బులు కూడా నేనే ఇస్తాను, మీరుండండి. అన్నా ఇదిగా. హలో సార్. సరే కిరణ్, ఇంటికి వెళ్దాం పద. ఇంటికా? ఇప్పుడు వాడు ఓకే